వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు 7 PM డిబేట్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా సంచలనాల కేంద్ర బిందువుగా మారింది. అనతి కాలంలోనే అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ అక్రమార్కులకు సింహస్వప్నంగా మారింది. ప్రభుత్వ ఆస్తులైన చెరువులు, కుంటల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తూ దూసుకుపోతోంది. గ్రేటర్ పరిధిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్గా, ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ కమిషనర్గా హైడ్రా కార్యకలాపాలు అందరిలో ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇక తాజాగా జన్వాడలోని కేటీఆర్కు సంబంధించిన ఫామ్ హౌస్ను కూల్చివేస్తామని నోటీసులు ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మీడియా ముందు ప్రత్యక్షమై జన్వాడ ఫామ్ హౌస్ అసలు తనది కానే కాదని, తన స్నేహితుడి నుంచి లీజుకు తీసుకున్నానని, ఒకవేళ జన్వాడ ఫామ్ హౌస్ బఫర్ జోన్లో ఉంటే తానే దగ్గరుండి కూల్చివేస్తానని అంటూనే కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన ఫామ్ హౌస్లు కూడా చాలా అక్కడ ఉన్నాయని, వాటిని కూడా కూల్చివేయాలని డిమాండ్ చేశారు. ఇక జన్వాడకు సంబంధించిన ఫామ్ హౌస్ కూల్చివేత విషయంలో కేటీఆర్ స్నేహితులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత హైడ్రా ఏర్పాటును స్వాగతిస్తూనే హైడ్రా పరిధులు, అధికారాలపై ప్రశ్నించింది. కూల్చివేత విషయంలో ఒకరోజు గడువు కూడా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. నిజానికి జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో కేటీఆర్ ఆరోపణలు చేసిన విధంగా కాంగ్రెస్ నేతలకు సంబంధించిన ఫామ్ హౌస్లు నిజంగానే ఉన్నాయా? అయితే ప్రభుత్వం వాటిని కూడా కూల్చివేస్తుందా అనే విషయం ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో కేటీఆర్, మహేష్ కుమార్ వాదనలు మాత్రం పరస్పరం భిన్నంగా ఉన్నాయి. ఇదే అంశంపై ఈరోజు ప్రైమ్ టైం డిబేట్ కొనసాగుతుంది. ఈ డిబేట్లో మనతో పాటు పాల్గొనడానికి బీఆర్ఎస్ నుంచి పుప్పాల భాస్కర్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ నేత. అలాగే బీజేపీ నేత వెంకటరెడ్డి గారు ఉన్నారు, అధికార ప్రతినిధి. నమస్తే సార్, మీ ఇద్దరికి నమస్తే. 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 ఇక చర్చలోకి వెళ్ళే ముందుగా హైదరాబాద్లో రోజు చూస్తూనే ఉన్నాం సార్, కాస్త చినుకులు పడితే హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉంటుందో. ఈ నేపథ్యంలో ఈ చెరువులు, కుంటల ఆక్రమణలు అనేవి చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి. సో దీనికి సంబంధించి గత ప్రభుత్వాలు కూడా వీటిని తొలగించాలని అనుకున్నాయి, కానీ రకరకాల కారణాల వల్ల తొలగించలేకపోయాయి. ప్రస్తుతం హైడ్రా ఏర్పాటు ఆ పని చేస్తుంది. సో హైడ్రా ఏర్పాటు విషయంలో మీ అభిప్రాయం ఏంటి సార్? మొదట దాంతో మొదలు పెడదాం. వెంకటరెడ్డి గారు, మీరు చెప్పండి. ఇప్పుడు ఒకటి ప్రణీత్ గారు, హైడ్రా ఏర్పాటు అనేటువంటిది హైదరాబాద్ ఒక సమగ్ర వాతావరణ కాలుష్యం లేనటువంటి నగరాన్ని, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి నగరం కాబట్టి అటువంటి నగరాన్ని పునర్నిర్మించేటువంటి క్రమం లోపల ఏ పార్టీ అటువంటి చర్యలు చేసినా కూడా మనం స్వాగతించవలసినటువంటిది. కాకపోతే ఏంటంటే దీంట్లో రాజకీయాలు ఎక్కువగా కనపడుతున్నటువంటి సందర్భం. గత 20 సంవత్సరాలుగా హైదరాబాదు ఇబ్బడి ముబ్బడిగా పెరిగినటువంటి మాట వాస్తవం. నేను ఎందుకు ఈ మాట 20 సంవత్సరాలు వాడుతున్నాను అంటే, కరెక్ట్గా 2004 నుంచి 10 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, 2014 నుంచి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఉంది. ఈ 20 సంవత్సరాల లోపల చాలా అధ్వాన్నంగా అవుట్లేస్ కానివ్వండి, వెంచర్స్ కానివ్వండి, చెరువులు కానివ్వండి, కుంటలు కానివ్వండి, ప్రభుత్వ భూములు కానివ్వండి, నదీ నాలా అన్నిటినీ కలిపి ఆక్రమించుకుని ఈ బకాసురులు ఎవరైతే ఉన్నారో, వెంచర్స్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ ల్యాండ్ మాఫియా ఏదైతే ఉందో ప్రభుత్వాన్ని మేనేజ్ చేయడము, ఎమ్మెల్యేలను మేనేజ్ చేయడము, ఎంపీలను మేనేజ్ చేయడము, అధికారులను మేనేజ్ చేసి ఇష్టం వచ్చినట్టుగా నిర్మాణాలు చేసిన మాట వాస్తవం. దాని యొక్క ప్రభావం ఇవాళ హైదరాబాద్లో చిన్న వాన పడితే ఎక్కడికక్కడ నీళ్ళు ఆగిపోతున్నాయి. చూసినారు మీరు, గత 3 ఏళ్ల కింద మొత్తం హైదరాబాద్లో ఇళ్లకు నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. దీనికి కారణము ఈ 20 సంవత్సరాల లోపల ప్రభుత్వాలు అనుసరించినటువంటి ఈ విధానం ఏదైతే ఉందో, హైదరాబాద్ నిర్మాణానికి సంబంధించిన విధానం ఏదైతుందో, అనేక అవినీతి చర్యలకు పాల్పడేటువంటి ఎవరు అనేటువంటిది వాళ్ళ తీయాలి కదా. ఇప్పుడు ఎందుకంటే కూడగొడుతున్నటువంటి పరిస్థితుల వల్ల ప్రజలు కొన్నారు, తెలుసో తెలియక కొన్నారు. వాటికి కరెంటు శాంక్షన్ ఉంది, మీటర్ ఇచ్చినారు, పవర్ శాంక్షన్ ఉంది, దానికి సంబంధించినటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తున్నారు. వాళ్ళు చేసిన తర్వాత ఒక ఇల్లు కష్టపడి మధ్యతరగతి ప్రజలు కట్టుకున్న తర్వాత ఇవాళ మీరు వచ్చి ఉన్న ఫలంగా కూలగొడితే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళ మెంటల్ టెన్షన్ ఏంటి, దీనికి ఎవరు బాధ్యులు, దీనికి సంబంధించిన బాధ్యుల మీద, అధికారుల మీద మీరు చర్యలు తీసుకున్నారా, వాటికి సంబంధించినటువంటి వివరాలను ఏవీ లేకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది ఈ విధంగా చేయడం అనేటువంటిది మంచిది కాదు. పోతే దీనికి 2 ప్రభుత్వాల కారణాలు. కాంగ్రెస్ ఇప్పుడు ఫామ్ హౌస్లోకి వచ్చేటప్పటికి కేటీఆర్ గారి దగ్గరికి గతంలో రేవంత్ రెడ్డి గారు డ్రోన్ ప్రవేశపెట్టినాడు. అక్కడ ఆ డ్రోన్ యొక్క ప్రభావం యొక్క కేసులు పెట్టినారు. అవన్నీ మనకు తెలిసినటువంటి అంశంలే. కాబట్టి ఆ రోజేమో కేటీఆర్ గారు ఇది నాది అనేటువంటి పద్ధతిలో యాక్ట్ చేయడం జరిగింది. వెంకటరెడ్డి గారు, ఫామ్ హౌస్ విషయానికి మళ్ళీ వద్దాం. ముందు ఇప్పుడు హైడ్రా మాట్లాడుతున్నాం, ఫామ్ హౌస్ విషయానికి మళ్ళీ వద్దాం. భాస్కర్ గారు, మీరు చెప్పండి. హైదరాబాద్లో అఫ్కోర్స్ గతంలో బాగా వర్షాలు వచ్చినప్పుడు హైదరాబాద్ మునిగిపోయింది, అది ఒక సన్నివేశం, దాన్ని వదిలేద్దాం. రోజు చూస్తున్నాం ఈ వర్షాకాలంలో
ఈ 4-5 రోజుల్లో కావచ్చు, ఈ వారం రోజుల్లో కావచ్చు, చినుకు పడితే చాలు హైదరాబాద్లో రోడ్లన్నీ కూడా చెరువుల్ని తలపిస్తున్నాయి, ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోతుంది, నరకం చూస్తున్నారు నగరవాసులు. ఇలాంటి నేపథ్యంలో ఈ హైడ్రా అని మీరు సమర్థిస్తారా? అఫ్కోర్స్ గతంలో కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇలాంటి ప్రయత్నం జరిగింది. దీనికి సంబంధించి ఒక బడ్జెట్ కూడా భారీ బడ్జెటే పెట్టారు, కానీ తర్వాత ఏమైందో ఎవరికీ తెలియదు. మీరు ఒకటి నమస్కారం అండి. ముఖ్యంగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇటువంటి హైడ్రా అనేది ఈరోజు ఒక కొత్త ఇంప్లిమెంటేషన్, కొత్త పేరు పెట్టుకొని మేమేదో ప్రభుత్వంలో ఈ సంవత్సర కాలంలో మేమేదో చేసేస్తాం అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేసే ప్రయత్నంలో చేస్తూ ఉన్నారు. కాకపోతే గతంలో కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇటువంటిది ఆల్రెడీ ఏవైతే చెరువులు నాలాలు ఏవైతే కబ్జాకు గురైనాయో స్టాటిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఆల్రెడీ కొన్ని కోట్లు వెచ్చించి కొత్త నాలాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే వర్షపు నీరు, ఇప్పుడు మీరు మా కుత్బుల్లాపూర్ విషయానికి నేను చెప్తాను. కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క నిజాంపేట్ బండారీ లేఅవుట్ అనేది గతంలో ఇంతకుముందు కూడా ఎప్పుడు చినుకుపాటు వర్షం వచ్చిందంటే మొత్తం కాలనీలు మొత్తం మునిగిపోయేది. గతంలో అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు పర్సనల్ గా తనే పరిశీలించి దానికి కొత్తగా నాలా ఏర్పాటు చేయడం. అదే కుత్బుల్లాపూర్ విషయానికి కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఈ యొక్క 132 డివిజన్ మా దగ్గర కుత్బుల్లాపూర్ డివిజన్ లో కూడా కోల్ నాలా అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మా స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారు మరి ఆధ్వర్యంలో మరి ఇటువంటి ఎన్నో కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ నాలాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదే విధంగా కుత్బుల్లాపూర్ లో ఉన్నప్పుడు పరిస్థితి ఇప్పటి పరిస్థితి చూసుకుంటే చాలా వ్యత్యాసం ఉంది. గతంలో ఎన్నో కాలనీలు ఎన్నో మునిగిపోయిన పరిస్థితులు, మేము కూడా కాలనీలలో వెళ్ళలేని పరిస్థితుల్లో మా ఎమ్మెల్యే గారు ఎంబడి జేసీబీలో కూర్చొని కూడా పోయిన పరిస్థితులు ఉన్నాయి. అటువంటిది ఇప్పుడు ఈ యొక్క నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వల్ల కేటీఆర్ గారు పర్సనల్ గా తీసుకొని ఈ హైదరాబాద్ విషయంలోకి వచ్చేసరికి ఎక్కడ కూడా ఈ యొక్క కాలనీలు మునుగొద్దనే ఒక మంచి కుత్బుల్లాపూర్ కావచ్చు, ప్రగతి నగర్ చెరువు ఏరియాలో కావచ్చు, ఇక్కడ మొత్తం చెరువుల్లోనే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టారు. వర్షాలు వచ్చినప్పుడు అవన్నీ నీళ్ళల్లో సబ్మెర్జర్ అయిపోయిన సందర్భాలు చూసాము. అక్కడ ప్రభుత్వం తరఫున పులిహోర ప్యాకెట్లు పంచిన సందర్భము చూసాము. మరి అప్పుడు ఎందుకు ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదు? అంటే ఇప్పుడు ఈ కొత్తగా హైడ్రా ఒకటి తీసుకొచ్చిండ్రు. దాంట్లో కూడా ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క నాలాలు కట్టడము, ఇంకోటి ఏంటంటే వాటర్ స్టాగ్నెట్ గా ఇప్పుడు జరిగినటువంటిది ఏంటంటే ఇంత పెద్ద వర్షము ఒకేసారి వస్తే, నేను మొన్న రీసెంట్ గా ఒక సింగపూర్ ట్రిప్ లో పోయినప్పుడు చూస్తే కూడా సింగపూర్ లో కూడా ఇదే పరిస్థితి. అండర్ పాస్లు అన్ని టోటల్ గా మునిగిపోయి ఉంటే అది ఎక్కడైనా ఇప్పుడు కాన్స్టెంట్ గా రావాల్సినటువంటి వర్షం కాకుండా అత్యధిక వర్షపాతం నమోదైందంటే ఖచ్చితంగా అది ఎక్కడైనా మునగాల్సిందే. ఎందుకంటే ఒక గంట వ్యవధిలోనే మళ్ళా ఎక్కడ వాటర్ ఎక్కడ స్లోపింగ్ ఉంటే అక్కడికి వెళ్ళిపోవడము ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు హైయెస్ట్ గా ఒకేసారి ఇన్ని రోజుల నుంచి వర్షాలు లేవు, ఒకేసారి వర్షపాతం ఎక్కువ రావడం కూడా ఇది కూడా ఒక కారణం అవుతుంది. ఎందుకంటే ఇది ఒక్కటే దగ్గర కాదు, మనం నిన్న మొన్న చూసుకున్నప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్టే మునిగిపోయింది, బాంబే ఎయిర్పోర్ట్ మునిగిపోయినాయి, ఇటువంటివి కూడా ఉన్నాయి. అంటే నాట్ ఓన్లీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని, ఇప్పటికి కూడా మన తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశానికి ఒక రోల్ మోడల్ గా తయారు చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో. మరి ఈ గడిచినటువంటి 8 నెలల్లో ఏం జరుగుతుంది వర్క్ అనేది, ఎందుకంటే ఇక అంటే వేరే సబ్జెక్ట్ డైవర్ట్ కాకుండా చెప్తా ఉన్నా నేను. అంటే భాస్కర్ గారు మీరు చెప్పింది ఎలా ఉందంటే ఢిల్లీ మునిగింది కాబట్టి హైదరాబాద్ తక్కువ మునుగుతున్నాయి కాబట్టి హైదరాబాద్ బెటర్ గా ఉంది అంటున్నారా మీరు? అంటే నమోదవలసినటువంటి వర్షం కాకుండా హైయెస్ట్ వర్షం నమోదైనప్పుడు కొన్ని కారణాల వల్ల ఎక్కడైనా స్లోపింగ్ ఏరియాస్ లో డౌన్ ఫాల్ ఉన్నటువంటి ఏరియాలు కొన్ని మునగడం జరుగుతూ ఉంది. అది కూడా దాని మీద కూడా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మొత్తం అన్ని చర్యలు తీసుకొని కొత్తగా నాలాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, మనతో పాటు స్టూడియోలో శివకుమార్ లాల్ గారు కాంగ్రెస్ నాయకులు జాయిన్ అయ్యారు. శివకుమార్ గారు, అఫ్కోర్స్ ఇందాక మనం వెంకటరెడ్డి గారితో కానీ భాస్కర్ గారితో కానీ చెప్పాను నేను, హైదరాబాద్లో పరిస్థితి దారుణంగా ఉంది. 2 చినుకులు పడితే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, రోడ్లన్నీ చెరువులు అయిపోతున్నాయి. ఈ నేపథ్యంలో హైడ్రా ఏర్పాటును స్వాగతిస్తూనే ఇందాక వెంకటరెడ్డి గారు మాట అన్నారు, హైడ్రా ఏర్పాటు కూల్చివేతలు అవి బాగున్నాయి, కానీ గతంలో కట్టిన కాంట్రాక్టర్లు కట్టి ఉంటారు, వాటిని పేదలు కొనుక్కొని ఉంటారు, వాటిని కూడా కూల్చేసే పరిస్థితి ఉంటే ఎలా? సో హైడ్రాకి సంబంధించి అఫ్కోర్స్ అందరూ స్వాగతిస్తున్నారు, కానీ కార్యకలాపాల విషయంలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, మీరేమంటారు? ముందుగా న్యూస్ 360 ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. ఒకటి ఏమంటే అండి, హైడ్రాకి ముందు కూడా గత ప్రభుత్వం కానీ అంతకుముందు కానీ
ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ కానీ డెమోలిషన్ స్క్వాడ్ కానీ ఇవన్నీ ఉన్నాయి. కానీ భారీ ఎత్తున ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చి చెరువులను కానీ కబ్జాలను కానీ ఏదైతే నాలాలు కబ్జాలు కానీ లేకపోతే ఎఫ్టీఎల్ కానీ లేకపోతే మొత్తానికి గవర్నమెంట్ ఏదైతే భూములు ఉన్నాయో వాటిని ఇల్లీగల్గా కబ్జాలు చేసి మొత్తానికి ఇది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలనే చెరువుల పూడిక అనేది ఒక బహానా పెట్టి ఎక్కడెక్కడ చెరువులు ఈరోజు కబ్జాలు చేయడం జరిగింది. అది బీఆర్ఎస్ నాయకులు ఇటు ఒక కార్పొరేటర్ నుంచి షురూ చేస్తే ఒక ముఖ్యమంత్రి మంత్రుల వరకు గతంలో ఉన్న షాడో ముఖ్యమంత్రి అనుకున్న ఆయన వరకు కూడా ఈరోజు మొత్తానికి ప్రతి ఇల్లీగల్ ఏదైతే కట్టడాలు ఉన్నాయో దాంట్లో గతంలో ఉన్న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అండాతోనే ఈరోజు మొత్తానికి అటు గండిపేట అనుకోండి, ఇటు బాచిపల్లి అనుకోండి, లేకపోతే కూకుట్పల్లి, లేకపోతే మొత్తానికి ఏ సిటీలో ఎక్కడైనా ఆర్ ఇండ్ల మెయిన్గా ధ్వంసం చేసింది జన్వాడ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో మొత్తానికి 1872లో నిజాం కాలంలో ఒక ఫిరంగి నాలా అని చెప్పి ఒక నాలాన్ని వాళ్ళు పెట్టి దగ్గర 80 కిలోమీటర్స్ ఆ నాలా పోతుంది. ఆ వాటర్ అంతా అప్పుడులో ఏముండే అక్కడ ఏది కూడా పెద్ద కన్స్ట్రక్షన్స్ చేయొద్దు, పొలం సాగు చేసుకోవాలి, ఆ పొలం సాగు చేసుకుంటే ఒక గుడిసెలాగానో వాళ్ళు ఉండడానికి చేయాలనేది నియమ నిబంధనలు. అవన్నీ తుంగలకు దొక్కేసి మొత్తానికి కేటీఆర్ అనే వ్యక్తి మొత్తానికి అలా ఏదో తెలంగాణనే వాళ్ళ జాగీర్లాగా లేకపోతే కేసీఆర్దే దానికి తెలంగాణ అనే రకంగా క్రియేటివిటీ చేసేసి ఆ మొత్తానికి ఏదైతే ఫిరంగి నాలానికి అన్ని పొక్కలు కొట్టేసి దాన్ని అంతా డిస్టర్బ్ చేయడం జరిగింది. ఈరోజు 1872లో వాళ్ళు చేసిందంటే ఎంత తెలివితో చేసారు. 80 కిలోమీటర్లు అది దగ్గర దాని ఏదైతే ఫ్లో ఏదైతే ఉందో ఆ ఫ్లో 80 కిలోమీటర్స్ వరకు ఎన్నో చెరువులల్లా ఇది ఫిల్ అయితే ఇంకో దాంట్లో, ఇది ఫిల్ అయితే ఇంకో దాంట్లో అట్లా పోతూ అట్లా ఫిల్ అయ్యేదాన్ని ఈరోజు ఈ వ్యక్తి వచ్చిన తర్వాతనే ఈ ఇబ్బంది ఏదైతే జన్వాడ దగ్గర చేయడమే మొత్తానికి ఘోరమైన పరిస్థితి. ఈరోజు గండిపేట కానీ ఉస్మాన్ సాగర్ కానీ కొన్ని ఆ జలాశయాలు కొన్ని ఇబ్బందులకరంగా కావడానికి ముఖ్య కారకుడు కేటీఆర్. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రాంతంలో కానీ క్యాచ్మెంట్ ఏరియాల్లో కానీ ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేయకూడదు అని కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి ఆ విషయంలో. సో జన్వాడ ఫామ్ హౌస్ ఇప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది అని అంటున్నారు. గతంలో ఇదే ఫామ్ హౌస్ మీద ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రోన్ ఎగరేసినందుకు ఆయన మీద కేసు పెట్టారు, ఆయన జైలుకు కూడా పంపించారు అప్పటి మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు. అయితే ఇప్పుడు అదే కేటీఆర్ గారు అది నాది కానే కాదు, నా ప్రదీప్ రెడ్డి అని నా మిత్రుంది అని అంటున్నారు. సో ఇప్పుడు ఒకసారి కేటీఆర్ గారు ఏమన్నారు దానికి సంబంధించి మహేష్ కుమార్ గారు కూడా తన రిప్లై ఇచ్చారు. వాళ్ళిద్దరు ఏమన్నారో ఒకసారి చూద్దాం, చూసిన తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. ఎక్కడ నా పేరు మీద ఏదో మీడియాలో ఏదో వేసేసి ఏదో జరిగిపోయింది ఏమో అయిపోతుంది ఆడేమైనా తప్పుంటే కొట్టండి, నేను ఎందుకు వద్దంట. వెల్కమ్. నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు, లీజ్ మీద నేను ఉన్నాను. మా ఫ్రెండ్ నన్ను తిట్టుకుంటాడు కావచ్చు ఈ మాట చెప్పినందుకు, ఇంతెందుకు మాట్లాడినారో నాయన నువ్వు అని జీవితాంతం తిడతాడు కావచ్చు, పర్వాలేదు. ఆనాడు కూడా చేతులు దొరుకుని నాకు అసలు ఆ ఫామ్ హౌస్ సంబంధమే లేదు, మా మిత్రుడి ఫామ్ హౌస్ చెప్పడం జరిగింది. కానీ ఆనాడు ఇన్వెస్టిగేట్ చేసిన పోలీస్ అధికారి ఇచ్చిన రిపోర్ట్లో మాత్రం స్పష్టంగా ఆయన ఏం చెప్తాడంటే దీంట్లో ఫర్దర్ ఇట్ is submitted that based on the investigation it is revealed that the accused persons have committed offences that they have loitered near the properties, residence premises of private persons and dignitaries including residing premises of Kalvakuntla Taraka Ramarao, Honorable IT Minister అని చెప్పడం జరిగింది. ఇది పోలీస్ శాఖ ఇచ్చిన రిపోర్ట్లో ఇది కేటీఆర్ ఫామ్ హౌస్ అనే తేల్చడం జరిగింది. ఇవాళ నాకు కానీ నా కుటుంబ సభ్యులు కానీ అక్కడ ఆస్తులు లేవని చెప్తా ఉన్నారు. ఇక ఇన్ని సర్వే నంబర్లో కేటీఆర్ గారికి మీకు అందజేస్తాం. ఇన్ని సర్వే నెంబర్లో కేటీఆర్ గారికి ఎఫ్టీఎల్ జోన్లో ప్రాపర్టీస్ ఉండకూడని చోట్ల ప్రాపర్టీస్ ఉన్నాయి. ఐ వెల్కమ్. ఎక్కడ రైట్. భాస్కర్ గారు మీరు చూశారు గతంలో అదే ఫామ్ హౌస్ మీద ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డ్రోన్ ఎగరేశారని ఆయన మీద కేసు పెట్టారు, జైలుకు కూడా పంపించిన కేటీఆర్ గారు ఇప్పుడేమో దానికి నాకు సంబంధమే లేదు, నాది కాదు అంటున్నారు. ఏమంటారు?
దీని విషయంలో కేటీఆర్ గారు స్వతహాగా ఒప్పుకుంటున్నారు, నాది కాదు ఇంకోటి అయితే లీజ్ మీద ఉంది. ఇన్ కేస్ బఫర్ జోన్ లో ఉంటే 100% మిమ్మల్ని స్వాగతిస్తా ఉన్నాం, ఖచ్చితంగా దాన్ని తీసేయాలని. ఇంకో విషయం ఏంటంటే శివకుమార్ గారికి నేను ఒక క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నా. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చెరువులని కబ్జా పెట్టి మటుమాయం చేసిరని అంటున్నారు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వమే చెరువులన్నీ పూడికలు తీసి మిషన్ కాకతీయ ద్వారా గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచడానికి మిషన్ కాకతీయ ద్వారా ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకొని ప్రతి చెరువును పూడిక తీసిన ప్రభుత్వము, ఆ ఘనత కూడా కేసీఆర్ గారిదే. దయచేసి ఎందుకంటే శివకుమార్ గారు ఇంతకు ముందు ఆరోపిస్తున్నారు, వారి ఆరోపణకు నేను దాని క్లారిఫికేషన్ ఇస్తా ఉన్నా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్లియర్ గా కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు 100% మరి కేటీఆర్ గారిదే కాదు, మరి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గ దాంట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కూడా ఉన్నాయి. రైట్, ఆయన కూడా ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నాయకులకు కూడా చాలా ఫామ్ హౌస్లు ఉన్నాయని అంటున్నారు. భాస్కర్ గారు చేయమని చెప్పి అడుగుతున్నారు. ఆ విషయాన్ని కూడా వద్దాం. భాస్కర్ గారు ఆ విషయాన్ని కూడా కాంగ్రెస్ నాయకులకు ఉన్నాయని ఆయన కూడా ఆరోపిస్తున్నారు. మీరన్న చెరువుల పూడికతీతకు సంబంధించి శివకుమార్ గారు సమాధానం చెప్పడానికి కూడా రెడీగా ఉన్నారు. అయితే ఈలోపు నాది ఇంకో క్వశ్చన్. ఇప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే నేనే కూల్చేపిస్తా అంటున్న కేటీఆర్ గారికి గత 10 ఏళ్లుగా లీజ్కి తీసుకున్నప్పుడు ఆయనే మున్సిపాలిటీ శాఖ మంత్రి, పురపాలక శాఖ మంత్రి, మరి ఆయనకు ఈ సమాచారం లేదంటారా? అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా లేదా? ఇంకో విషయం ఏంటంటే అండి, గతంలో పేద ప్రజలు ఎక్కడ ఇల్లు కట్టుకున్నా దాన్ని 58-59 జీవో కింద కూడా రెగ్యులరైజ్ చేసిన ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వందే. ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ లో రెగ్యులరైజ్ చేయమంటారా? బాధ్యత పర్మిషన్స్ ఇచ్చి కట్టుకోమన్న సమయంలో అక్కడ కట్టుకున్న వాళ్ళని పేద ప్రజలటువంటిది ఒక చిన్న ఇల్లు కూడా కూల్చొద్దు, దానికి కూడా మేము రెగ్యులరైజ్ చేస్తామని చెప్పినటువంటి ఘనత కూడా కేసీఆర్ గారిదే. మీరు అదొకటి గమనించాలి. భాస్కర్ గారు మీరు అంటే ప్రదీప్ గారు భాస్కర్ గారు మాట్లాడిందంట. భాస్కర్ గారు సార్ ఒక్కసారి వస్తాను, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి ఇప్పుడు పేదల ఇల్లు రెగ్యులరైజ్ చేస్తున్నారని భాస్కర్ గారు, జన్వాడ ఫామ్ హౌస్ ను రెగ్యులరైజ్ చేయమంటారా? నేను జన్వాడ ఫామ్ హౌస్ గురించి చెప్పట్లేదండి, పేద ప్రజలు ఉన్నటువంటి చిన్న ఇల్లును కూడా రెగ్యులరైజ్ చేద్దామని తీసుకున్నటువంటి ప్రభుత్వం కూడా కేసీఆర్ గారిదే. మరి ఆ టైంలో బఫర్ జోన్ లో ఉన్నటువంటిది వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే కట్టుకున్నటువంటిది. సరే ఈ రోజు అది లీజ్ లోనే ఉంది కాబట్టి దాన్ని కూడా స్వతహాగా మీకు బఫర్ జోన్ లో వస్తే తీసేయమని 100% ఒప్పుకుంటున్నారు కదా, స్వతహాగా ఒప్పుకుంటున్నారు కదా కేటీఆర్ గారు. ఓకే, వెంకటరెడ్డి గారు చెప్పండి. మీరు ఇద్దరి మాటలు విన్నారు. కేటీఆర్ గారు ఆ ఫామ్ హౌస్ నాది కాదు, నా ఫ్రెండ్ది, నాకు ఒకవేళ నిజంగా ఎఫ్టీఎల్లో ఉంటే కూల్చేయండి అంటున్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న ఆయనకు అది బఫర్ జోన్లో ఉందా లేదా తెలియదంటారా? ఇప్పుడు ఒక్కటి దీనికంటే ముందు ఒక చిన్న నా అభిప్రాయం చెప్తాను. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 గ్యారంటీలను అమలుపరచడంలో ఒక రకమైనటువంటి నిస్సహాయ పరిస్థితి, ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ రైతు రుణమాఫీ కూడా అది సుమారుగా 40-45% మాత్రమే అమలులోకి వచ్చింది. 17 లక్షల మందికి ఖాతాలలో ఇంకా పడలేదని స్వయాన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారే చెప్తున్నటువంటి సందర్భం లోపల ఇవాళ ఏం చేయాలా రేవంత్ రెడ్డి గారికి అర్థం కావడం లేదు. రోజు ఒక సంచలనం. గత 4 రోజుల కింద ఢిల్లీ వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్తే ఏదైనా కేంద్ర ప్రభుత్వ మంత్రులను కానీ కేంద్రంలో మనకు రావాల్సినటువంటి ఏమైనా ఉన్నట్టయితే వాటి గురించి మాట్లాడకుండా అక్కడ ప్రెస్ వాళ్ళతో మాట్లాడింది ఏమిటి? కేసీఆర్ గారు ఆ బీజేపీలో చేరి అవుతున్నాడు, ఆయన గవర్నర్ అవుతాడు, ఈయన కేటీఆర్ కేంద్ర మంత్రి అవుతాడు, హరీష్ రావు ప్రతిపక్ష నాయకుడు అవుతాడు తెలంగాణలో. ఇవానండి మాట్లాడాల్సినటువంటి అంటే వెంకటరెడ్డి గారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వెంకటరెడ్డి గారు ఇది డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారా, ఏమంటున్నారు? ఒక్క నిమిషం చెప్పండి. ఈ దాన్ని కప్పిపుచ్చడానికి బీఆర్ఎస్ వల్ల కూడా అర్థమైతే లేదు. బీఆర్ఎస్ ఏం చేయాలో వాళ్ళకి అర్థమైతే ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ను కొంత లేపడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యన ఉండేటువంటి ఒక రకమైన ఒప్పందం ఇది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, కానీ గతంలో ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడింది ఏంది? ఒకవేళ బఫర్ జోన్లో ఉన్నట్టయితే నేను దగ్గరుండి కూలగొట్టిస్తా అనేటువంటిది. ఆయన గతంలో కోర్టుకి వెళ్ళినాడు. ఏ గ్రౌండ్ మీద వెళ్ళినాడు? ఎవరు వెళ్ళినారు కోర్టుకి? దానికి ప్రదీప్ రెడ్డి వెళ్ళినాడా, ఇతను వెళ్ళినాడా? ఇద్దరి మధ్యన దీనికి సంబంధించినటువంటి పెద్ద వాళ్ళ అది స్వయాన కేటీఆర్ గారిది అవుతుంది, అయ్యే ఉంటుంది, కాకపోతే వాళ్ళ బినామీ పేర్ల మీద ఉంటుంది. కాబట్టి కేటీఆర్ గారు మరి ఆ రోజు ఆయనకు తెలియదా అది బఫర్ జోన్లో ఉందా లేదా అనేటువంటిది? ఇవాళ మాట్లాడుతున్నాడు, సన్నాయి నొక్కుతున్నాడు. కాబట్టి మరి దాని మీద ఎవరిది లీజ్ ఏంది, అగ్రిమెంట్ ఏంది, కండిషన్స్ ఏంది, అసలు ఓనర్ ఎవరు అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు తీయాలి కదా, 5 నిమిషాల్లో తీయాలి ఇన్ఫర్మేషన్. ఆయన గమ్మునుకుంటున్నాడు, ఆయన ఛాలెంజ్ చేసినాడు. 24 గంటలైంది కేటీఆర్ గారు. మరి రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ మంత్రి ఆయనే కదా, చెప్పాలి కదా.
కాబట్టి ఇది ఒక డ్రామా రాజకీయాలు జరుగుతున్నాయి తెలంగాణలో. అసలు సమస్యలు, ప్రజా సమస్యలు, ప్రజా పాలనను పక్కకు పెట్టి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అనవసరమైన విషయాలు మాట్లాడుకుని ఏం చేస్తున్నారంటే ఇవాళ ఒకటి. రెండవది, కాంగ్రెస్కు సంబంధించినటువంటి వాళ్ళు కూడా మీరు తీయండి, లిస్ట్ తీయండి అని అంటున్నారు. వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్లో ఉండేటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఉంది, ఆయనకుంది. నేను ఇవాళ చెప్తున్నాను, కాంగ్రెస్లో ఉండేటువంటి గతంలో ఒక టర్మ్ పనిచేసినటువంటి ఎమ్మెల్యేలలో 70% మందికి ఫామ్ హౌజులు ఉన్నవి. ఇప్పుడు కాంగ్రెస్లో ఉండేటువంటి ఆ ప్రాంత మంత్రి, నేను పేరు చెప్పను కానీ ఆ ప్రాంత మంత్రి అక్కడి నుంచి టీడీపీ నుంచి ఆయన జీవనం ప్రారంభించి తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చి ఇప్పుడు బీజేపీలో కాంగ్రెస్లోకి తిరిగి వచ్చినటువంటి గండిపేటలో ఉండేటువంటి ఎన్ని ఆ చెరువులో ఉండేటువంటి ఎన్నిళ్ళు నేను స్వయంగా చూశాను. మరి వాటి అన్నిటికీ ఎక్కడ అనుమతులు ఉన్నాయి? చెరువుల్లో కట్టినటువంటి ఇళ్ళకి. కాబట్టి వాటి అమ్మకాలు, కొనుగోలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా ఒక లిస్టు పబ్లిష్ చేయమనండి. అధికారంలో ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారు, టోటల్గా హైదరాబాద్ చుట్టూ ఇట్లాంటి నిర్మాణాలు, అక్రమ నిర్మాణాలు, చెరువుల్లో, కుంటల్లో, నదుల్లో కట్టినటువంటిది, పార్కుల్లో కట్టినటువంటి వాటి అన్నిటిని గురించి ఒక లిస్టు ముందు పబ్లిష్ చేయమనండి దమ్ముంటే. అది చేయకుండా ఏదో అట్లా గిల్లుకుంటున్నారు. ఆ రకంగా మీరు చేసినారు, మేము చేసినాం అనేటువంటి దాని కింద ఇది ప్రజలను ఫూల్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. పాలన కుంటుపడింది. శివకుమార్ గారు ఏం చెప్తారో ఒకసారి విందాం. వెంకటరెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తా. సో ఫస్ట్ భాస్కర్ గారి ఆరోపణ ఏంటంటే గతంలో మేము చెరువుల పూడికత ఈతలు అవన్నీ తీసిందే మేము ఎందుకు ఆక్రమిస్తాం చెరువులు అని ఆయన అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? ఒక్కటండి ప్రదీప్ గారు, ఒక్కసారి తెలంగాణ వచ్చిన తర్వాత 2014కి ముందు ఎన్ని చెరువులు ఉన్నాయి, లేదా 2023 వరకు వీళ్ళు ఎన్ని కబ్జాలు చేసిండ్రు, దాని మీద ఒక్కసారి వాళ్ళకి క్లారిటీ ఉందా? ఈరోజు పూడికల పేరుతోని మన కళ్ళు ఎదురుగానే మొత్తానికి సూరారం చెరువు, తర్వాత సూరారంలో ఇంకా 2-3 చిన్న చిన్న చెరువులు ఉన్నాయి. అవి తర్వాత ఏదైతే వాసవి కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉందో బాచ్పల్లిలో, అది పూర్తిగా చెరువుని కబ్జా చేస్తూ ఉన్న అది అనేది ఆల్రెడీ డిక్లేర్ అయింది. దాని మీద కంప్లైంట్ జరిగింది. ఒక మున్సిపల్ కమిషనర్ ఆ ఏరియా బాచ్పల్లి మున్సిపల్ కమిషనర్ ఓపెన్గా రాయడం జరిగింది. ఇది మొత్తానికి ఏమంటారు చెరువులో కట్టడం జరిగింది, ఇది కూల్ చేయాలని చెప్పి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. దానికి బక్కా జక్షన్ గారు మొత్తానికి దాని డీటెయిల్స్ ఇచ్చిండ్రు. దాంట్లో ఒక లెటర్ కమిషనర్ ఎవరైతే ఈ వాసవి కన్స్ట్రక్షన్ వాళ్ళు రిక్వెస్టేషన్ పెట్టుకుంటే దాని మీద కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఎండాస్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేయమని చెప్పి రాయడం జరిగింది. సో ఆ విషయంగా తర్వాత కమిషనర్ ఎవరైతే ఆ ఏరియా కమిషనర్ ఉండరో ఇది పక్కా చెరువులో కట్టిందే, ఇది కోల్పేయాలి అనేది, డిమాలిష్ చేయాలని పోలీస్ ప్రొటెక్షన్ ఏమైనా ఆర్డర్ ఇస్తే ఇదే కేటీఆర్ మన వాళ్ళే వదిలేయండి, దాన్ని నాంచి పెట్టండి అనే రకంగా ఆయన చెప్పడంతో ఇదైంది అనేది కూడా వెలుగులోకి వచ్చింది. ఇది 6.5 ఎకరాలు అది ఒక్కటే. అటువంటి మొత్తానికి సూరారం చెరువు మనకు తెలిసిందే, మల్లారెడ్డి మొత్తం కాలేజీలు అవి ఇవి అన్నీ కూడా అక్కడే. అంటే వీళ్ళు చెరువుల పూడికలు అనేది కేసీఆర్ ఏదైతే మొదలుపెట్టిండో మనం ఎక్కడెక్కడ దోయొచ్చు, మనం ఎక్కడెక్కడ దీనివల్ల లాభాలు పడవచ్చు అనే ఉద్దేశంతోనే గతంలో కేసీఆర్ అది చేయడం జరిగింది. దాన్ని మొత్తానికి కేటీఆర్ దాన్ని ఎన్కాష్ చేసుకోవడం జరిగింది. అలాగే ఫామ్ హౌస్ విషయానికి వస్తే ఇప్పుడు ఒక జన్వాడ ఫామ్ హౌస్ తీస్తే అక్కడ చాలామంది కాంగ్రెస్ నాయకులకు ఫామ్ హౌస్లు ఉన్నాయి అని అంటున్నారు. ఒకటేమండి, హైడ్రా కమిషనర్ ఎవరైతే ఉన్నారో రంగనాథ్ గారు ఓపెన్గా చెప్పడం జరిగింది, పార్టీకు ఎవరికి కూడా అతీతం కాదు. ఏదైతే ఎఫ్టీఎల్లో ఉన్నది కానీ మొత్తానికి చెరువులో కట్టిన దాన్ని కానీ వాళ్ళు ఎవరన్నా ఉండని పార్టీతో సంబంధం లేకుండా దాన్ని ఖచ్చితంగా డిమాలిష్ చేయాల్సిందే. కాంగ్రెస్ అయితే ఏముంది, బీజేపీ అయితే ఉంది, ఇంకా లేకపోతే టీఆర్ఎస్ బీఆర్ఎస్. ఈరోజు మొత్తానికి ఏదైతే కబ్జాలు చేసిన దాంట్లో నంబర్ 1గా ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి మంత్రులు ముఖ్యమంత్రి వరకు కూడా అది ఇంకా ముఖ్యమంత్రులను ఎందుకంటున్నా అంటే ఆ గతంలో షాడో ముఖ్యమంత్రి కదా ఆయన, ఆ షాడో ముఖ్యమంత్రి ఎక్కువ చేయడం జరిగింది. ఈరోజు ఒక కార్పొరేటర్ నుంచి ఫామ్ హౌస్ కల్చర్ తీసుకొచ్చింది ప్యూర్లీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళే. అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారంటే ఎవరో ఒక 2-3కి ఉండొచ్చు, అది ఆలోచిద్దాం. కానీ ఈరోజు చెరువులది కానీ లేకపోతే గండిపేట దగ్గరగా మొన్న రీసెంట్లీ ఓఆర్ఓ స్పోర్ట్స్ అది కూడా గుల్లగొట్టడం జరిగింది. అది కూడా కేటీఆర్ మనిషే, అరుణ్ రావా లేకపోతే రతన్ రావు ఆయన పేరు. మొత్తానికి అది కూడా క్లియర్ అయింది, డిమాలిష్ అయింది. డిమాలిష్ అయిన తర్వాత కూడా దాన్ని అట్లనే పెట్టండి అది దాని రకంగా. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే రంగనాథ్ గారు ఉన్నారో ఆయన ఎవరి మాట వినడం లేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఓపెన్గా చెప్పడం జరిగింది. మొన్న బీఆర్ఎస్కి మా పార్టీకి వచ్చిన అతను కూడా రంగనాథ్ గారిని ఒక రకంగా మాట్లాడితే దాని మీద సీఎం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా సీరియస్ అవ్వడం జరిగింది.
ఈ విషయంలో ఎవ్వరు కూడా ఇంటర్ఫియర్ చేయొద్దంటే ఈరోజు మంత్రులు కానీ ముఖ్యమంత్రి తప్ప మిగతా వాళ్ళు ఎవరు శివకుమార్ గారు ఇక్కడ హైడ్రా మీద ఒక ఆరోపణ కూడా ఉంది. ఇలా ఎవరైనా ఆరోపణ రాగానే లేకపోతే కంప్లైంట్ చేయగానే వెళ్ళి కూల్చేయడం ఎంతవరకు సబబు? ఎందుకంటే నోటీసులు ఇవ్వాలి, వాళ్ళకున్న డాక్యుమెంట్స్ ఏంటో అవన్నీ చెక్ చేయాలి. ఇందాక నేను మొదట్లోనే అన్నట్టుగా ఇప్పుడు కాంట్రాక్టర్ ఉంటాడు, చెరువులు ఇల్లు కట్టేసి వెళ్ళిపోతాడు. అది తర్వాత చాలామంది పేదవాళ్ళు రూపాయి దాచుకొని ఆ ఇల్లు కట్టుకుంటారు. దాన్ని కూల్చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇమీడియట్ యాక్షన్ అనేది ఎప్పుడు మంచిది కాదు. కోర్టు చెప్పింది ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేసి తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను ఉప్పల్ ఏరియాలో మల్లారెడ్డి కొన్ని కబ్జా చేసి చెరువులు చేసి అది కట్టడం జరిగింది, అమ్మేయడం జరిగింది. అది టీఆర్ఎస్ బీఆర్ఎస్ హయాంలోనే, ఈ 10 సంవత్సరాలలోనే జరిగింది. అంతకుముందు ఇంత ఖచ్చితంగా చెరువులని ఎవరు అంత పెద్దగా కబ్జా చేయలేదు. హైదరాబాద్ వేగంగా విస్తరించడం జరుగుతున్నాయి. ఈ మొత్తానికి ఫెర్దౌస్ కూడా దాటిన తర్వాత అక్కడంతా మీరు ఏ చిన్నపాటి వర్షం ఈ మధ్యన కంటిన్యూగా 1 వీక్లో 6 o'clock 1 hour 1.5 hour పడిన వర్షాలకి అవన్నీ ఒక గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం సగం మునిగిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో అంటే మొత్తానికి ఈ పాపం ఎవరిది అంటే పబ్లిక్కి కొన్న వాళ్ళది తప్పు అనేది అంటే అది ఎఫ్టీఎల్లో ఉందా లేదా లేకపోతే అది కూడా వాళ్ళు ఆలోచించాలి. ప్రతిపక్షాలు ఆరోపిస్తుంది ఏంటంటే సరే ఇల్లులో కూడా కొడుతున్నారు, ఓకే, గతంలో అధికారి ప్రశంసిస్తున్నారు, కానీ వాటికి పర్మిషన్లు ఇచ్చింది కూడా గతంలో ఒక అధికారులే కదా, వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? గతంలో అధికారులు ఎవరు ఉన్నారో మొన్న హైకోర్టు కూడా ఇదే ఈ డిమోలిషన్ గురించి మాట్లాడితే కేటీఆర్ ముందే పోయింది. ఎందుకంటే కేటీఆర్కు కేసీఆర్కు కవితకు ఏదన్నా ఒక ఇన్స్పెక్షన్ వాళ్ళ మీద వస్తుందంటే ఫస్ట్ పోయి వాళ్ళు తీసుకునేది యాంటిసిపేటరీ. వాళ్ళకి అదొక బాగా అలవాటు అయిపోయింది ఈ 10 సంవత్సరాల నుంచి కూడా. సెంట్రల్ ఏదన్నా ఇన్వెస్టిగేషన్ వీళ్ళ మీద వస్తుందంటేనే స్టే తెచ్చుకుంటారు. లేకపోతే ఇప్పుడు దీని గురించి కూడా చేస్తే ఇప్పుడు మొత్తానికి చుక్కెదురైంది కదా, డైరెక్ట్ హైకోర్టు చెప్పేసింది నథింగ్ డూయింగ్, ఏదైతే జరుగుతుందో అది జరిగే దాంట్లో మా ప్రణయం ఏముండదు, రూల్ ప్రకారం వాళ్ళు వెళ్ళని అని చెప్పిండ్రు. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు దగ్గర అండి జన్వాడ 25 acres అంట. అది ఎంత పెద్ద మామూలుగా అక్కడంతా వాటర్ వచ్చి సాగు చేసుకోవడానికి కొద్దిగా గండిపేట కానీ ఈరోజు గండిపేట కొన్ని జాగాలలో ఇబ్బంది కావడానికి కారణం కూడా ఈ ఫామ్ హౌస్ స్ట్రక్చరే. ఎందుకంటే ఏదైతే ఈ పిరంగి నాలా గురించి ఏదైతే నేను చెప్పినో 80 kilometers అది ఫ్లో అవుతుందంటే ఆ ఫ్లోని ఎంత డిస్టర్బ్ చేసారు దాన్ని మళ్ళీ. అంటే శివకుమార్ గారు ఒకటి ఇప్పటి వరకు అక్రమంగా కట్టినవి కూల్చేస్తున్నారు, బాగానే ఉంది, సరే ప్రజలకు ఇబ్బంది అయినా ఏమైనా సరే నగరానికి మంచి జరుగుతుంది కదా అని భరిద్దాం. కానీ మీరు అధికారుల మీద చర్యలు తీసుకోకపోతే ఇవి కూల్చేస్తే మళ్ళీ అదే అధికారులు మళ్ళీ అక్రమంగా పర్మిషన్లు ఇస్తారు, మళ్ళీ కడతారు, మళ్ళీ వాటిని కూల్స్తారా? గతంలో ఉన్న 10 సంవత్సరాలు ఉన్న అధికారులు ఈరోజు ఎవరు లేరు. కొంతమంది రిటైర్ అయ్యొచ్చు, కొంతమంది ఉన్న అధికారులే అవినీతి చేస్తారని లేదు కదా సార్. ఇప్పుడు ఉన్న అధికారులు ఒక్కరు కూడా ఆన్ రికార్డ్ అండ్ లైవ్ ఐఎమ్ సేయింగ్ పర్మిషన్ అటు చీఫ్ మినిస్టర్ కానీ లేకపోతే కన్సల్ట్ మినిస్టర్ది వెరిఫికేషన్ కానీ అది లేకుండా ఏ ఒక్క ఆఫీసర్ అన్నా చేయమని చెప్పండి. ఏ ఆఫీసర్ అయినా లంచం తీసుకుంటే ఇమీడియట్గా వాళ్ళ మీద కూడా మొత్తానికి ఈరోజు దాడులు పడుతున్నాయి కాబట్టి వాళ్ళ భయంలో వాళ్ళు ఉన్నారు. అట్లీస్ట్ మంత్రులు కూడా కొన్ని ఇష్యూస్లలో ఇది ఫేవర్ చేయని అడిగితే కూడా కుదరదనే రకంగా ఈరోజు ఈ 8 నెలల్లో మార్పులు వచ్చినాయి, లేవని కాదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయానికి ఏమున్నారంటే వీళ్ళందరూ మాట్లాడేది కొంతమంది బీజేపీలో పోతాడు అంటాడు, బడేబాయ్ అన్నారు అంటారు, లేకపోతే రకరకాలుగా మాట్లాడతారు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడుతూ తర్వాత 2 లక్షల రూపాయల రుణమాఫీ అయింది. ఈరోజు మళ్ళీ దాంట్లో వెరిఫికేషన్స్ ఈరోజు రైతులే పోతున్నారు. ఎందుకు? వాళ్ళకు కావాలా? ఎందుకంటే 2,10,000 ఉన్నా 2,02,000 ఉన్నా ఆ ఎక్సెస్ అమౌంట్ వాళ్ళు కడితేనే దానికి అర్హులాలు. ఓపెన్గా అది కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. అయితే ఈరోజు రైతులు అంటే వెంకటరెడ్డి గారు ఆ మాట అన్నారు కాబట్టి చెప్తున్నా. అంటే ఆయన ఏమన్నారంటే ఇవి డైవర్షన్ పాలిటిక్స్, వాటన్నిటి నుంచి ప్రజల దృష్టి తప్పించడానికి దీంట్లోకి తీసుకొచ్చారని అన్నారు. ఆ రకంగా ఆలోచిస్తే ఈరోజు ప్రధానమంత్రి గారినే మా రాహుల్ గాంధీ గారు నిలదీస్తే ఒకప్పుడు ప్రధానమంత్రి ఇట్లా ఛాతి తనాంచి ఉన్నోడు ఈ స్టైల్కి వచ్చిండు అంటే ఈరోజు ప్రజలు ఏం చేస్తుండ్రు, ఇండియా కూటమి ఏం చేస్తుంది అనేది అది ఇంకో చర్చలండి శివకుమార్ గారు, ఇంకో రోజు పెట్టుకుంటాం. భాస్కర్ గారు మీరు విన్నారు శివకుమార్ గారి ఆరోపణలు. గత ప్రభుత్వంలోనే ఎక్కువ అవినీతి జరిగింది, చెరువులన్నీ ఆక్రమించారు. గత 10 ఏళ్లలోనే ఎక్కువ, ఎందుకంటే గత 10 ఏళ్లలోనే నగరం బాగా విస్తరించింది. ఈ అక్రమ కట్టడాలు కావచ్చు,
ఇవన్నీ కూడా గత 10 ఏళ్లలోనే ఎక్కువ జరిగాయి. ఇందాక ఆయన చెప్పారు వాసవి కన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. దాన్ని చెరువుల్లోనే కట్టారు. అప్పట్లో కోర్టు కూడా చెప్పింది, కమిషనర్లు కూడా చెప్పారు. కానీ వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి అంటున్నారు. అంటే శివకుమార్ గారికి నేను ఒక క్లారిటీ ఇస్తాను సార్. చెప్పండి. అంటే కబ్జాలే కనబడుతున్నాయి, అభివృద్ధి కనబడతలేదు. మరి 10 సంవత్సరాల్లో ఏ అభివృద్ధి జరగలేదు. ఇందాక వెంకటరెడ్డి అన్న కూడా చెప్పాను, ఇదంతా నిజంగా కూడా 6 గ్యారంటీలు కంప్లీట్ పరిపూర్ణంగా కంప్లీట్ గా డైవర్ట్ చేయడానికి రోజు ఒక కొత్త తెచ్చుకొని భాస్కర్ గారు అభివృద్ధి జరిగింది అంటే సరే ఒప్పుకుందాం. ఏం చేశారు చెప్పండి. మీరు కనబడే సెక్రటరేటు, అమరదీపము, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు గతంలో సీఎం కమ్ క్యాంప్ ఆఫీస్ కట్టిన దాన్ని మళ్ళీ 100 కోట్లు పెట్టి రిపేర్ చేసుకున్నది తప్ప, ఈ 3 తప్ప మీరు చేసిన ఇంకా డెవలప్మెంట్ అయింది. స్కీమ్లలో స్కామ్లే. స్వయాన గత ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు, దళిత బంధు అంటే 3 లక్షల రూపాయలు మా వాళ్ళే తింటున్నారు అని చెప్పి. ఇంకా మీరు చేసిన అభివృద్ధి ఏం చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ స్కామ్ ఆరోపణలు వద్దు సార్, ఎందుకంటే పక్కదారి పడుతుంది మళ్ళీ చర్చ. భాస్కర్ గారు చెప్పండి. ఎగ్జాంపుల్ మీరే చెప్తున్నారు, కాళేశ్వరం గురించి మాట్లాడినండి. మేడిగడ్డలో ఇంతవరకు మొత్తం కూలిపోయిందని పుట్టి ఆరోపణలు ఇవన్నీ పబ్లిక్ లో ఒక కొత్త తరుణంలో తీసుకుపోయి గద్దెనెక్కి కూర్చున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు. అంటే మరి నిన్న వర్షానికి మరి మేడిగడ్డ నిండలేదా, లేకపోతే కాళేశ్వరం నిండలేదా, నీళ్లు ప్రవహిస్తలేవా, ఏం లేదా? ఇవన్నీ కావాలని చెప్పేసి అనవసరమైన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసుకుంటా గద్దెన మీద కూర్చొని ఈరోజు 6 గ్యారెంటీలు కంప్లీట్ చేయలేక పబ్లిక్ ని డైవర్ట్ చేసే పాలిటిక్స్ లో నిన్న మీరు చూడండి, రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర చిన్న పిల్లలకు చెప్పేటువంటి సంభాషణ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన కుర్చీకి విలువ లేకుండా కూడా ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా కూడా 100% వేరే వాళ్ళు ఆరోపించడమే కాదు, ఇందాక వెంకటరెడ్డి గారు కూడా చెప్తూ 100% ఇది డైవర్షన్ చేయడానికే, పబ్లిక్ దృష్టిని మళ్లించి తాను ఏమి చేయలేక నిజంగా కూడా ఆర్థిక సంక్షోభంలో ఉన్నామని చెప్పి మంత్రులు చెప్తా ఉంటే అవన్నీ చెయ్యలేక ఇదంతా కూడా గతంలో చెరువుల ఆక్రమణలకు గురి కాలేదంటారా భాస్కర్ గారు? ఆరోపణలు నిజంగానే కరెక్ట్ టాపిక్ మాట్లాడండి. మీరు మళ్ళీ డైవర్షన్ టాపిక్ మీరు మాట్లాడుతుంది. భాస్కర్ గారు వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారో లేదో తెలియదు, కానీ మీరు టాపిక్ అయితే మీరు డైవర్ట్ చేస్తున్నారు భాస్కర్ గారు. ఎందుకంటే మీరు అభివృద్ధి వైపు వెళ్తున్నారు. మళ్ళీ ఆయన ఏం చేస్తున్నారు? ఆరోపణ గతంలో జరిగిన ఆక్రమణలే ఎక్కువ, కానీ అప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని అంటున్నారు. గత 10 ఏళ్లలో నిజంగా అభివృద్ధి హైదరాబాద్ బాగా విస్తరించింది, అభివృద్ధి కూడా బాగా జరిగింది. కానీ అభివృద్ధిలో భాగంగా అక్రమాలు కూడా జరిగాయి. వాటి పరిస్థితి ఏంటి అంటున్నారు ఆయన. అక్రమాలు జరిగినాయి అంటే ఇప్పుడు వీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా సార్, అక్రమాలన్నీ వెనుక తీయొచ్చు కదా. ఏదున్నా కానీ ఆరోపణలు చేయడం ఎందుకు? ఆన్ పేపర్ దేర్ ఈజ్ అన్ యాక్ట్, ఆర్టీఐ యాక్ట్ అని ఉన్నది. దాని ఉపయోగంలో దాన్ని స్వచ్ఛందంగా వాడగలిగినటువంటి శక్తి కాంగ్రెస్ నాయకులకు ఉంది. ఆర్టీఐ పెట్టి ఎవరి దగ్గర ఏ పర్మిషన్ ఉందని తీసుకునే శక్తి కూడా ఫస్ట్. ఎందుకంటే మీరు ఒక్కసారి గమనించండి, ఆర్టీఐ యాక్ట్ ను ఇంప్లిమెంట్ చేసింది కూడా ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి ఆ యాక్ట్ ని తీసుకొచ్చిండ్రు. దాని మీద వాళ్ళు ఉట్టిగా ఆరోపణలు చేయడం కాదు, దాని మీద ఏదైనా ఉంటే నిరూపించాలి, దాని మీద చర్య తీసుకోవాలి. అంటే ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ అయితే కేటీఆర్ గారి పేరు మీద లేదు అని ఆయన అంటున్నారు, కానీ FTLలోనే ఉంది అని ఏమన్నారు? ఏమన్నారు భాస్కర్? ఆయన పేరు మీద లేదు, నేను లీజ్ మీద ఉన్నాను, 100% మీరు కూల్ చేయండి. దాంతో పాటు కూడా కాంగ్రెస్ నాయకులకు భాస్కర్ గారు ఇంతకు ముందు ఈడ ఒక వీడియో ప్లే అయింది. మా మహేష్ కుమార్ గౌడ్ గారు ఎవరైతే వర్కింగ్ ప్రెసిడెంట్ ఓపెన్గా కేటీఆర్ పేరు మీదనే ఉంది అని చెప్పి డాక్యుమెంట్స్, ఇప్పుడు ఏదైతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకున్న డాక్యుమెంట్సే చూపించడం జరిగింది. దాని మీదనే గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదే ప్రెస్ మీట్ వీడియో ఇప్పుడు ప్రదీప్ గారు ఇప్పుడు 360 న్యూస్లో చూపించడం జరిగింది. మళ్ళీ మీరు రిలీజ్ అంటున్నారు. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం ఒకటే స్కూల్లో చదువుకున్నారు. మొత్తం కేసీఆర్ కేటీఆర్ ఏది మాట్లాడతారో మిగతా వాళ్ళు కూడా డౌన్ టు అర్త్ అందరు అదే మాట్లాడతారు, వేరే కొత్తగా మాట్లాడారు. ఎందుకంటే ఇప్పుడే మనకు వీడియో చూసినాము విత్ డాక్యుమెంట్స్. మహేష్ కుమార్ గౌడ్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది ఇది కేటీఆర్ పేరు మీదనే ఉంది అనేది. నేను ఇంతకుముందు కూడా మళ్ళీ అదే చెప్పిన, బాచ్పల్లిది కూడా కేటీఆరే దీని వెనకాల ఉన్నాడు, ఆయననే దాని అథెంటిక్ సైన్ చేసిండు యాజ్ ఏ మున్సిపల్ మినిస్టర్గా. ఈరోజు ఇంకోటి, గతంలో మీ షాడో ముఖ్యమంత్రి కూడా ఆయన అన్ని మంత్రిత్వ శాఖల ఆయననే రివ్యూ తీసుకుంటుండే తప్ప షాడో ముఖ్యమంత్రిగా పనిచేసిండు. ఈరోజు ఆయనకు అది FTL అని కానీ లేకపోతే చెరువులో ఉంది అనేది ఆయనకు తెలియదు అనుకుంటే ఇక అది మీరు మీ విఘ్నతకే వదిలేస్తాను నేను. అది చెప్పండి భాస్కర్ గారు. సార్ వాయిస్ కొంచెం క్లియర్గా వస్తలేదు.
ఓకే, ఆయన చేసిన ఆరోపణలు ఏంటంటే సేమ్ ఇందాక మహేష్ కుమార్ గారు డాక్యుమెంట్లు అన్నీ చూపించారు. కేటీఆర్ గారి పేరు మీదనే ఉంది, లేదా ఆయన భార్య పేరు మీద ఉంది అనుకుంటారు. ఆయన భార్య శైలిమ గారి పేరు మీద ఉంది అని డాక్యుమెంట్లు చాలా క్లియర్గా చూపించారు. కానీ మీరు లేదు అని అంటున్నారు అని ఆయన ఆరోపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కోర్టుకు పోయింది కూడా కేటీఆర్ గారు కాదు కదండి. అవును, ఆయన స్నేహితుడు ప్రదీప్ రెడ్డి గారు స్నేహితులు పోయారు. ఎందుకంటే ఎవరు దుర్గనైతే లీజుగా ఉందో వాళ్ళే వెళ్ళింది. కానీ ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను సార్, వీళ్ళు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా దాన్ని కూల్చేయండి, దానికి ఏమి ఇబ్బంది లేదు. అదే విధంగా కాంగ్రెస్ నాయకులు కూల్చడానికి ఇబ్బంది ఏమున్నది? నేనేమంటున్నా భాస్కర్ గారు, ఒకవేళ కేటీఆర్కి సంబంధం లేదు, ప్రదీప్ రెడ్డి సంథింగ్ ఎవరో ఉన్నారు, ఆయన ఉంటే ఆయన పోయి మాట్లాడాలా, ఆయన ముందుకు రావాలా? వై కేసీఆర్ ఈజ్ ఇన్వాల్వింగ్ ఇన్ దిస్? నేను మా ఫ్రెండ్కి నేను సంజాయిస్తా, నేనే గులగొడతా, నేను దగ్గర ఉంటా, ఇవి మాట్లాడడం ఏంది? ఎవరైతే అది కబ్జా చేసిండో లేకపోతే ఎవరైతే అందులో కట్టిండో జన్వాడ ఫామ్ హౌస్, ఆయన ముందుకు రమ్మని, లెట్ హిమ్ టాక్. ఓకే, వెంకటరెడ్డి గారు, ఇప్పుడు కేటీఆర్ గారి ఫామ్ హౌస్ మీద కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే, బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది, బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ ఏమంటున్నారంటే కాంగ్రెస్ నాయకులకే అక్కడ చాలా ఉన్నాయి అని అంటున్నారు. సో ఓవరాల్గా ఈ రెండు పార్టీలు కూడా పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. కానీ ఈ లీగల్గా ఇష్యూకి సంబంధించి దానికి ఎలాంటి సాక్ష్యాలు కానీ ఏంటి, నా పేరు మీద లేదని ఆయన అంటున్నారు. ఫ్రెండ్స్ వెళ్ళారు, శైలిమ గారి పేరు మీద ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ అంటోంది. మీకేమనిపిస్తోంది? ఇప్పుడు ఒకటి మిత్రమా, ఇప్పుడు గత 20 సంవత్సరాల నుంచి ఈ రెండు ప్రభుత్వాలు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఆడినటువంటి ఈ అక్రమ నిర్మాణాల ఫలితమే ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది. నేను ఒక విషయాన్ని మీకు దృష్టికి తీసుకొస్తాను. గతంలో రేవంత్ రెడ్డి గారు డ్రోన్ కింద దాన్ని ఏదో మొత్తం చూశాడు, ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ తీసుకున్నాడు అన్నప్పుడు అది మనకు అందరికీ తెలిసినటువంటిదే. ఆ కేటీఆర్ గారిది అనేటువంటిది మనకు తెలిసినటువంటిది. ఆ రోజు చెప్పలే కేటీఆర్ గారు ఇది నాది కాదు, నేను లీజుకున్నాను, ఏ రోజు కూడా చెప్పలేదు ఆయన. ఇప్పుడు చెప్తున్నాడు నాకు సంబంధం లేదని చెప్తున్నాడు. ఇప్పుడు నేను అందుకే ఏమంటున్నానంటే, గత 20 సంవత్సరాల నుంచి ఒక కొలతబద్దగా తీసుకున్నట్టయితే, ఇప్పుడు మల్లారెడ్డి గారు కాలేజీలు కట్టాడు, చెరువులో కట్టాడు, మరి దాని గురించి ఏది కూలగొట్టినారు చేసినారు. మొత్తం హైదరాబాద్లో ఉండేటువంటి చెరువులన్నిటిని కూడా భ్రష్టు పట్టించినారు ఈ రెండు ప్రభుత్వాలు, ఈ నాయకులు, ఈ బ్రోకర్లు, ఏదైతే రియల్ ఎస్టేట్ మాఫియా ఏదైతే ఉందో అమ్ముకున్నారు. అమ్ముకొని ఆ ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకందరికీ అమ్ముకొని వాళ్ళని వాళ్ళ ఇబ్బందుల్లోకి తెస్తున్నటువంటి పరిస్థితి. అది భారతీయ జనతా పార్టీ యొక్క ఆవేదన. ఇప్పుడు వీళ్ళు మీకోసం ఆ ప్రజలని మీరు ఇష్టం వచ్చినట్టు వాటికి అనుమతులు ఇచ్చినారు. ఇప్పుడు ఒక ఫైలు నేనేమంటున్నా అంటే, ఒక 20 ఫైళ్ళు తీయండి మీరు. ఎక్కడెక్కడైతే చెరువులను ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉండదు కాక, ఏ పార్టీ వాళ్ళైనా ఉండదు కాక, వాళ్ళ ఫైళ్లను తీయండి. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్నది కదా, దాని మీద ఆఫీసర్లు ఏం రాసినారు? అనుకూలంగా రాసినారా, అడ్డంగా వ్యతిరేకంగా రాస్తే కూడా మంత్రులు ఏమన్నా పర్మిషన్ ఇచ్చినారా? అది రావాలా కదా. అది చేయకుండా ఊరికి ప్రచారం కోసము కేటీఆర్ గారు ఒకటి చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి గారు మరొకటి చెప్తున్నారు. ఈ దానికి ప్రజల్ని పిచ్చోళ్ళని చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజలు నష్టపోకూడదు, కొన్న వాళ్ళు నష్టపోకూడదు, నష్టపోకుండా ఉండాలనేటువంటి పద్ధతి లోపల ఎవరు బాధ్యులు అనేటువంటిది కూడా రావాలి. భవిష్యత్తులో ఇది మంచిది, మనకు ఎవరు కూడా మోసం చేసేటువంటి పద్ధతి లోపల అక్రమంగా పర్మిషన్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఆగిపోతుంది. ఇది చేయకుండా రోజు ఒక వార్త. ఆయన అన్నాడు, నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే కేటీఆర్ నాది కాదన్నాడు. అవునా కాదా తీయాలి కదా. అది ఎట్లా వచ్చింది, ఎట్లా పర్మిషన్ వచ్చింది, బఫర్ జోన్లో ఉందా లేదా అనేటువంటిది ఇన్ఫర్మేషన్ తీయాలి కదా. ఊరికే ప్రచారాలు జరుగుతున్నాయి. ఒక కేసు ఎందుకంటే దాన్ని ఒక ప్రచారం చేసి ప్రజల్లో మేమేదో నీతిగా పాలిస్తున్నాం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు, మా మీద దాడి పెట్టిండ్రు అక్రమంగా అనేటువంటిది బీఆర్ఎస్ వాళ్ళు, ఇద్దరు కూడా ఆడుతున్నటువంటి ఒక డ్రామా కిందనే కనపడుతుంది తప్ప అసలు ఈ భూములకు సంబంధించి వీటికి సంబంధించినటువంటి అందరి దగ్గర ఉన్నాయండి. ఈ రెండు పార్టీలకు సంబంధించిన నాయకులలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 70% మందికి హైదరాబాద్ చుట్టూ ఫామ్ హౌస్లు ఉన్నవి. నేను ఛాలెంజ్ చేస్తా, నాకు చాలా తెలుసు ఏం జరిగింది అనేటువంటి తెలుసు. కాబట్టి వాళ్ళు చెప్పదలసిన పాయింట్ ఏంటంటే, ప్రజల ఆస్తులు అవి, ప్రజల ఆస్తులు ఆక్రమించుకున్నటువంటి పరిస్థితుల వల్ల ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. ఆ విషయం చెప్పమనండి, లిస్ట్ ఇవ్వమనండి. రేపు ఒక పెద్ద ప్రకటన చేస్తున్నారు కదా, లక్షల రూపాయలు ఫ్రంట్ పేజీలు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు కదా. ఇగో ఇది హైకోర్టు కూడా చెప్పింది అదే కదా. ముందు లిస్ట్ అవుట్ చేయండి, దానికి ఊరికే తొందరపడకండి, ఏంది జరుగుతుంది అనేటువంటిది అధికారం ఉందా జరిగినటువంటి. కాబట్టి నేనేమంటున్నా అంటే, మీరు అక్రమ నిర్మాణాలు జరిగినాయి, అక్రమ నిర్మాణాలు ఉన్నాయి,
చాలా అక్రమ నిర్మాణాలు ఉన్నాయండి. 150 గజాల్లో 6 ఫ్లోర్లు కట్టినారు. ఇదే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం అనలేకపోయినారు వాళ్ళను. ఒక పర్టికులర్ వర్గం కాబట్టి వాళ్ళ అనేటువంటి పరిస్థితి ప్రాక్టికల్గా ఏరియాలో కూడా కనపడతాయి. రైట్ వెంకటరెడ్డి గారు, దీనికి శివకుమార్ గారి సమాధానం ఏంటో చూద్దామని ఒకసారి. పరిస్థితుల ఆయన డాక్యుమెంట్లు తీయమంటారు. శివకుమార్ గారు ఒక్క నిమిషం, డాక్యుమెంట్ కానీ మీరు తీసి చూపిస్తున్నారు, కానీ అది అధికారికంగా ముఖ్యమంత్రి కానీ లేకపోతే సంబంధిత అధికారులు కానీ తీసి ఆ డాక్యుమెంట్లు చూపించి ఇగో ఇది దీని రిజల్ట్ కాబట్టి దీన్ని కూల్చేస్తున్నామో లేదా వదిలేస్తున్నామో అని అథెంటిక్గా చెప్పాలి కదా. ఒక్కటండి, రంగనాథ్ గారిని ఎవరైతే హైడ్రా కమిషనర్తో మాట్లాడినరో ఆయన ఓపెన్గా చెప్పడం జరిగింది. ఈ ఈ ఈ పర్టికులర్ ఏరియాలో ఆల్రెడీ ఏదైతే చెరువులో కట్టినవి ఉన్నాయో ఖచ్చితంగా కూలుస్తామనే ఉద్దేశంతోనే అంటేనే ఈయన పేరు మీద ఉంది అనేది కూడా డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏమంటే మన వెంకటరెడ్డి గారు మీరు ఇంతకుముందు మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పలేను అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంది ఈరోజు మీడియాలో వచ్చిన ఒక 4-5 పేర్లలో ఒకటి పట్నం మహేందర్ రెడ్డిది ఒకటి చెప్తున్నారు, వివేక్ వెంకటస్వామి ఏదైతే V6 అధినేత ఆయన పేరు చెప్తున్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కేవీపీ రామచంద్రరావు, ఈ 4 పేర్లు తప్ప మిగతా ఒకవేళ వాళ్ళు కూడా ఓపెన్గా డిక్లేర్ చేసేసిండ్రు. వివేక్ వెంకటస్వామి గారు కూడా ఓపెన్గా చెప్పడం జరిగింది. ఏమని, అది ఎఫ్టీఎల్లో లేదు, ఎఫ్టీఎల్ ఉంటే మీరు ఏమైనా చేసుకోవచ్చు అనేది ఓపెన్గా చెప్పడం జరిగింది. అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఇది వదిలేస్తాము, ప్రభుత్వంలో లేని వారికి ఆపోజిషన్ వాళ్ళకే చేస్తామనేది ఎక్కడ మాట్లాడడం లేదు. కేటీఆర్ గారు కూడా అదే అంటున్నారు కదా, అది ఎఫ్టీఎల్లో లేదు అని. సో కాంగ్రెస్ నాయకులు ఉన్నవాళ్ళు ఎఫ్టీఎల్లో లేదు అంటే నీకు ఆల్రెడీ గతంలో ఏదైతే ఉంది అనేది ప్రూవ్ చేయడానికి పోతేనే డ్రోన్ చేసినందుకే రేవంత్ రెడ్డి గారిని 14 రోజులు రిమైండ్ చేయడం జరిగింది. అప్పుడు ఇదే కేటీఆర్ కదా దాని మీద కేసు ఇచ్చి పంపించింది. ఈరోజు మళ్ళీ కాదు అనడం ఏంది, నాది కాదు అనడం తప్పించుకోవడానికి అవకాశం ఏంది. ఈరోజు ఈ మొత్తానికి మా బక్కా జక్షన్ గారు కానీ లేకపోతే మన తొలి వెలుగు రఘు అయినా ఓపెన్ విత్ డాక్యుమెంట్స్ విత్ ప్రూఫ్స్ చూపించిన వాళ్ళు. ఇక అంతకంటే యూట్యూబ్లో కొట్టి చూడమని ఉండాలని. ఇప్పుడు మాట్లాడే భాస్కర్ గారు అయినా వెంకటరెడ్డి గారు అయినా డాక్యుమెంట్స్ ఖచ్చితంగా చూపించిండ్రు. ఈరోజు మా మహేష్ కుమార్ గౌడ్ గారు చూపించింది కూడా అదే. ఎవరైతే వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ఎవరైతే చూపించిండ్రో ఆల్మోస్ట్ ఆల్ అదే డాక్యుమెంట్, ఒరిజినల్ డాక్యుమెంటే అది. ఏదైతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకున్న డాక్యుమెంటే చూపించడం జరిగింది. కానీ మళ్ళీ డాక్యుమెంట్ ఏంటంటే ఒరిజినల్ డాక్యుమెంట్ చూపించిన తర్వాత అది అథెంటిక్గా తీసుకొచ్చినాక మళ్ళీ కాదంటే ఇంకా కొత్త ఏం చేస్తారు. శివకుమార్ గారు, గతంలో బీఆర్ఎస్ సర్కార్లో కూడా ఇలాంటి కార్యక్రమం మొదలుపెట్టింది. చిన్న చితక పేదల ఇల్లు కూలగొట్టడం, కాస్త పెద్ద బిజినెస్ మెన్లు కావచ్చు, రాజకీయ నాయకుల ఇల్లు విషయానికి వచ్చేసరికి ఆ వ్యవహారం మొత్తం ఆగిపోయింది. అది ఇక మళ్ళీ మొదలు కూడా కాలేదు. సో ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే ఉంటుందా? ఎందుకంటే చిన్న చితక అపార్ట్మెంట్లు కూల్చడము, నాయకుల ఫామ్ హౌస్లు, పెద్ద పెద్ద బిజినెస్ మెన్ల పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు 20 అంతస్తులు 30 అంతస్తుల బిల్డింగ్లకు వచ్చేసరికి మళ్ళీ ఆగిపోయే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు ప్రదీప్ గారు, ఇప్పుడు మీరు మొన్న చూసింది ఏవి చిన్నవి కాదు. ఇప్పుడు ఆల్రెడీ ఓల్డ్ సిటీ ఎమ్మెల్యేది అని తెలిసిన తర్వాత కూడా ఈరోజు అక్కడ గులగొట్టడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఏవేవైతే గులగొట్టిందో అవి ఒక్కటి కూడా ఒక చిన్న చితక కానీ లేకపోతే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లది లేకపోతే దాని వెనకాల కేటీఆర్ హస్తం ఉన్న వాళ్ళే గులగొట్టడం జరిగింది. ఇప్పుడు డైరెక్ట్ ఎప్పుడైతే కేటీఆర్ మీదకి వచ్చిందో కేటీఆర్ నాది కాదు నా ఫ్రెండ్ది అని చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు నేను దగ్గరుండి గులగొట్టిపోయండి. ఇప్పుడు అది అంటే వాళ్ళ ఆరోపణలు కూడా అంతే. ఇప్పుడు కేటీఆర్ గారు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, ఏ ఇతర పార్టీ వాళ్ళవి మాత్రం చర్యలు తీసుకొని కాంగ్రెస్ నాయకులే వదిలేస్తాయా? నేనేమంటున్నా, రూల్ ఈజ్ రూల్. రూల్ అన్నప్పుడు అందరికీ వర్తిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో మినాయింపు చేయండి, మిగతా గులగొట్టమని ఎవరు కూడా చెప్తలేరు. ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా అటువంటి దానికి ఇంట్రెస్టెడ్ లేడు. ఎవరైనా ఉండేనాళ్ళు మొత్తానికి కాంగ్రెస్ నాయకులు ఓపెన్గా చెప్పడం జరిగింది. ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ ఏదైతే చెరువులో కట్టిండ్రు అనేది ఉంటే మటుకు నో ప్రాబ్లం. అది చెరువుకి దూరం ఉండి అంటే అది ఎంతైతే లీగాలిటీ ప్రకారం ఎంతైతే డిస్టెన్స్లో ఉంది దాన్ని అంటే వదిలేస్తారు. ఎఫ్టీఎల్ లెవెల్లో ఉండకూడదు, క్యాచ్మెంట్ ఏరియాలో ఉండకూడదు. ఎస్, ఓకే. నెక్స్ట్ భాస్కర్ గారు, ఏ పార్టీ అయినా సంబంధం లేదు, ఏ నాయకులైనా సంబంధం లేదు, ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్లైనా సంబంధం లేదు, అక్రమంగా నిర్మాణాలు ఉంటే కూల్చేస్తాం అని భరోసా ఇస్తున్నారు శివకుమార్ గారు. మీరేమంటారు? అంటే ఒక ఏరియాకి కొత్తగా ఒక ఆఫీసర్ వస్తే 4 రోజులు హల్చల్ చేసినట్టు కనబడతా ఉంది వాస్తవం చెప్పాలంటే. ఇది మరి ఇది కంటిన్యూ అవుతుందా కాదా అనేది దేవుడికి ఎరుక. ఎందుకంటే
పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద డెవలప్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర 10 బిల్డింగ్లు కడితే ఒక బిల్డింగ్ ని టచ్ చేసి వదిలేస్తున్నారు. మరి అది ఎంత సెటిల్మెంట్ అవుతున్నాయి వెనకాల అనేది కూడా ఒక ఆరోపణ ఉంది 100%. ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులను టచ్ చేస్తున్నాం, పార్టీని వదలకుండా టచ్ చేస్తున్నాం. అంటే ఈ రోజు వరకు కూడా ఏ కాంగ్రెస్ నాయకుడి ఆస్తి నష్టం జరగలేదు, ఒక ఇంచు జాగా కూడా తీయలేదు. ప్రతిదీ ఏదున్నా పెద్ద బిల్డర్ ని పట్టుకుంటున్నారు. ఒక బిల్డింగ్ డిస్మాంటల్ చేస్తే ఎన్ని వందల కోట్ల రూపాయల సెటిల్మెంట్ జరుగుతున్నాయి, బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది అనేది కూడా 100% మీ మీడియాలలోనే వస్తున్నది. 4 రోజులలో అది కూడా, ఎందుకంటే హైడ్రా అనేది ఎన్ని రోజులు ముందుకు పోతుంది, దీన్ని 7 వరకు తీసుకుపోయి మళ్ళీ ఆపేస్తారు అనేది కూడా ఒక నిజంగా కూడా ఆరోపణ, మరి లేకపోతే అది నిజమా సత్యమా ఏంది అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. మరి ప్రతిదీ కూడా అంటే భాస్కర్ గారు 10 సంవత్సరాలల్లా టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎప్పుడన్నా ఇటువంటి చర్యలు తీసుకున్నారు సార్, వాళ్ళు కూడా మొదలెట్టారు కానీ దాన్ని కంటిన్యూ చేయలేదు. మామూలుగా అయ్యప్ప సొసైటీది ఒకటి అది వాంటెడ్లీ చేసిండ్రు అనేది అప్పటిదప్పుడే నిర్ధారణ అయిపోయింది. అది తప్ప ఇంకా వాళ్ళు చేసింది ఏం లేదు. ఇంకోటి ఈరోజు ఏదైతే జూనియర్ ఆర్టిస్టులకు ఇచ్చిండ్రో అక్కడ కూడా ఘోరం అండి. ఈరోజు ఎంత ఘోరం అంటే అది చిత్రపురి కాలనీ అంటే అది మొత్తం కూల్చలేదులేండి, ఒక 7 మాత్రం అక్రమంగా ఉన్నాయని కూల్చారు. అయ్యప్ప సొసైటీ గురించి మాట్లాడుతా ఉన్నారు. అయ్యప్ప సొసైటీ విషయంలో ఆన్ ఫ్యాక్ట్ వెళ్ళండి, మీరు డీటెయిల్స్ లోకి వెళ్ళండి. అది గురుకుల్స్ ల్యాండ్ అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చేసరికి డెమాలిషన్స్ ఆగినాయి. అవుట్ ఆఫ్ గురుకుల్ ప్లాట్స్ వేరేవి డెమాలిషన్ జరిగినాయి, అంతేగాని అప్పుడు ఏం సెటిల్మెంట్ జరగలేదు. ఇప్పుడు ప్రెసెంట్ గా జరుగుతా ఉన్నాయి. మనం మళ్ళీ చర్చిస్తాం దాని విషయం కూడా. రైట్ వెంకటరెడ్డి గారు, ఇది భాస్కర్ గారు ఆరోపిస్తున్నారు, ఇది ఒక సెటిల్మెంట్ వ్యవహారంలా కనబడుతుంది, పెద్ద పెద్ద బిల్డర్ల జోలికే వెళ్తున్నారు, 10 బిల్డింగ్లు ఉంటే వాటి కూల్ చేసి సెటిల్మెంట్ చేసుకుంటున్నారు అని ఆయన ఆరోపిస్తున్నారు. సో మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఒక్కటండి, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే కేటీఆర్ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మున్సిపల్ శాఖ మంత్రి ఆయనే. ఎందుకంటే మున్సిపల్ శాఖ హెచ్ఎండిఏ వాళ్ళకు ఉండాలి, అది ఉంటేనే రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ వాళ్ళ దగ్గరికి వస్తారు, మంచి చెడ్డ వ్యవహారాలు నడుస్తాయి. అది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఉడా చైర్మన్ కూడా లేడు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో. ఉడా చైర్మన్ గత 10 సంవత్సరాల లోపల టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎవరు నియమించలే, అన్ని ఆయనే. కేటీఆర్ సంతకాలు పెడతాడు అన్నిటికీ, వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉన్నాయి, వాటి గురించి ఇప్పుడు ఎందుకు. కానీ ఈ రకంగా ఉన్నప్పుడు ఉండొచ్చు. నేను అందుకే చెప్తున్నా కదా, వాళ్ళు మీరంతా కలిసి చేసినటువంటిదే కదా. మీరు అన్నారు అయ్యప్ప స్వామి, అయ్యప్ప ట్రస్ట్ కు సంబంధించినటువంటి దాంట్లో మీరు హడావుడి చేసినారు, ఎన్ కన్వెన్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆగిపోయినారు. ఎందుకు ఆగిపోయినారు అనేటువంటిది అట్లాంటి వాళ్ళు అందరూ కూడా మీ దగ్గరకు వచ్చి బేరం పెట్టుకునేటువంటి పరిస్థితి వచ్చినటువంటి మాట వాస్తవం. ఇప్పుడు కూడా వీళ్ళు చేసేది అదే. ఇది ఎంత ముందుకు ఏందనేటువంటిది రాజకీయంగా ఏంటంటే ఒక స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజా డబ్బును ప్రజా ఆస్తులను దుర్వినియోగపరిచేటువంటి వ్యవహారాలు అనేటువంటిది గత 10-20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో రావడం అనేటువంటిది సిగ్గుపడాల్సినటువంటి అంశం. అది పక్కకు పెట్టి ఎట్లా వచ్చినాయండి ఆస్తులు? ఒక్కొక్క ఎమ్మెల్యేకు మినిస్టర్స్కి 100 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పాల్సినటువంటి బాధ్యత ఇవాళ లేదా? ఎంతమందికి ఏ ఆస్తులు ఉన్నాయి? మల్లారెడ్డి గారికి వచ్చిన ఆస్తులు చెరువుల్లో కట్టినటువంటివన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? మీ ఎమ్మెల్యేలకు వచ్చినాయి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వచ్చినాయి. కాబట్టి నేను ఎందుకే అంటున్నాను, 20 సంవత్సరాల నుంచి పాలించినటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకుల యొక్క ఆస్తుల మీద దర్యాప్తు జరిగితే ఈ దానికి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది తప్ప వీళ్ళంతా ఏదో నీతి మంతులు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మొత్తం రియల్ ఎస్టేట్ ఇవాళ అసెంబ్లీలో చూడండి మీరు, 70% రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వాళ్ళ ఏ పార్టీ వాళ్ళైనా సంబంధించినటువంటి వాళ్ళు ఇవాళ చట్టసభలోకి వచ్చేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో మనకు కనపడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టే వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి. ఇది మూలము దీనికి ఆస్తి. కాబట్టి ఎక్సైజు, ఇసుక కాంట్రాక్టర్స్, రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్స్ వీళ్ళు ఇవాళ చట్టసభల్లోకి వచ్చినటువంటి పరిస్థితి. దీని వెనకాల కోట్ల రూపాయలు మారుతున్నాయి. దీంట్లో చెరువుక మాయమైపోతాయి, కబ్జా మన ఫిరంగిక నాలక మాయమైపోతుంది. ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు హైదరాబాద్ కేంద్రంగా ఉండేటువంటి అనేక మంది ఇతర ప్రాంతాల నుంచి, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చేటువంటి ఒక పర్టికులర్ వర్గం ఏదైతే ఉందో హైదరాబాద్ను కబ్జా చేసినటువంటి పరిస్థితి వాళ్ళకి కనపడుతుంది. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు గద్దల్లాగా ఇప్పుడు హైదరాబాద్ మీద వాళ్తున్నారు. అక్కడ 4th సిటీ, ఆ సిటీ, ఈ సిటీ అనేటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి. అవి ఎంతవరకు సఫలీకృతమైతే తెలియదు. కాబట్టి నిర్మోహమాటంగా దీనికి ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కుంటే తప్ప ఈ ప్రజా ఆస్తులు, ప్రజా జీవితం అనేటువంటిది హైదరాబాద్లో ఒక నిలకడగా నిర్దిష్టంగా ఉండేటువంటి పరిస్థితి రాదు. అది 111 జీవో ఏందో 111 జీవోను ఇంకొకటి తీసేసినాడు కేసీఆర్ గారు. ఏంది దాని కారణాలేంది అంటున్నా. అది ఇంకా పెద్ద సబ్జెక్ట్ వెంకటరెడ్డి గారు, అది ఇంకో రోజు ఎప్పుడైనా మాట్లాడుకుందాంలేండి 111 జీవో గురించి. సో శివకుమార్ గారు, ఇద్దరు వెంకటరెడ్డి గారు కావచ్చు, భాస్కర్ గారు ఇద్దరు ఆరోపిస్తుంది ఏంటంటే
10 బిల్డింగ్లు ఉంటే ఒకటి కూల్చేసి సెటిల్మెంట్ వ్యవహారం ఏమైనా జరుగుతుందా? వెంకటరెడ్డి గారు అయితే గతంలో బీఆర్ఎస్లో జరిగింది ఇదే, ఇప్పుడు కాంగ్రెస్లో కూడా ఇదే జరుగుతుంది అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి హైకమాండ్ అనేది ఏం లేదండి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి హైకమాండ్ అనేది ఏం లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అట్లా ఏమి ఉండదు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ హైకమాండ్ ఉంటే అవినీతి జరగదంటారా? హైకమాండ్ ఒక్కటి నేను పేరు చెప్పను కానీ ఒక బడా ఫార్మాస్యూటికల్ కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తికి పెద్ద ఆయన చట్టసభల్లో కూడా ఉన్నాడు. ఆయనకి ఇచ్చినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారు, దాన్ని నేను రాగానే నేను దాని గురించి క్యాన్సిల్ చేస్తాను, క్యాన్సిల్ చేసినట్టు మళ్ళీ అదే జీవో ఇచ్చినాడు 4 రోజుల తర్వాత. ఇది ఏంటంటే దాని మాట ఎక్కడ ఉంటుందండి? ముఖ్యమంత్రి గారి మాటకు ఒక విలువ ఉండాలి కదా. సరే, అది ఇంకో టాపిక్ లేండి, అది వదిలేయండి. ఇప్పుడు మళ్ళీ దాంట్లోకి వెళ్తే మనకు సమయం అయిపోయింది, కేవలం 2 నిమిషాలు మాత్రమే ఉంది, మీరు కంప్లీట్ చేయండి. అంటే ఇప్పుడు ఏంటంటే సెటిల్మెంట్ వ్యవహారం అయితే మళ్ళీ మొదటికి వస్తుంది. గతంలో బీఆర్ఎస్లో జరిగింది ఇదే. ప్రజలకు మేలు జరగదు, నగరానికి మేలు జరగదు. ఈరోజు ఏదైతే ఈ కొత్త చట్టం మళ్ళీ కొంచెం ఇంకా కాన్స్టిట్యూట్ చేసి స్ట్రాంగ్ చేసి ఏదైతే హైడ్రా చేయడం జరిగిందో, దీనివల్ల ఏదో సెటిల్మెంట్లు అనేది ఈరోజు భాస్కర్ గారు చెప్తుండంటే వాళ్ళకు బాగా అలవాటు అయిపోయింది. 10 సంవత్సరాల నుంచి సెటిల్మెంట్లు చేసి వాళ్ళు వాళ్ళ టీం అంతా. నేను అదే చెప్పాను, కార్పొరేటర్ నుంచి ఒక సీఎం వరకు ఫామ్ హౌస్లు ఈరోజు ఇప్పుడు వాళ్ళ మీద ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వాలను ప్రజలు వాళ్ళని ఓడించారు అనుకుందాం. సో మీ విషయంలో కూడా అలాంటి విషయం కూడా నేను ఒప్పుకుంటున్నా కదండి. ఇప్పుడు ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి 8 నెలలు అయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏదైతే ఇచ్చిందో, ప్రజాపాలన అని చెప్పడం జరిగిందో, ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి చేయడానికే పార్టీ కట్టుబడి ఉంది, ఖచ్చితంగా చేస్తుంది. అది చేయకపోతే రేపు 5 ఏళ్ల తర్వాత ప్రజలు ఏం నిర్ణయం తీసుకుని దాన్ని అర్థమవుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అన్నట్టు ఏదో ఇది ఇప్పుడు 1-2 బిల్డింగ్లు కూలగొట్టేసి దాన్ని మళ్ళీ సెటిల్మెంట్ చేసుకుంటారంటే రేపు ప్రజలేమీ ఊరుకోరు. ప్రజలేమీ అమాయకులు కాదు. వాళ్ళు ఏ రకంగా ఏ టైంలో ఏం చేయాలనేది వాళ్ళకి బాగా మంచి నిర్ణయం. వాళ్ళకి వీళ్ళు ఏదో ఆపోజిషన్ పార్టీ కాబట్టి అట్లా మాట్లాడుతుంటే అంతే తప్ప నో. కాంగ్రెస్ పార్టీ గతంకు ఇప్పటికి చాలా మార్పులు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీ ఫుల్ఫిల్ చేయాలి. ఈరోజు పార్లమెంట్లో కూడా మా రాహుల్ గాంధీ గారు మాట్లాడేది, ఈరోజు ఆయన లెక్క ప్రకారం ఆలోచిస్తే ఒక చాయ్ వాళ్ళ కొడుకు కాదు, లేకపోతే ఏ రకంగా కూడా అవసరం లేదు. అటువంటి ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రజలు కోరుకునేది ఏంటంటే పార్టీలకు అతీతంగా మీరు ఒక కార్యక్రమం చేపట్టారు, హైడ్రా అని, అక్రమ నిర్మాణాలు కూల్చేయని. సో అది సక్రమంగా జరగాలి, పార్టీలకు అతీతంగా, నాయకులకు అతీతంగా, ఈ అక్రమాలు లేకుండా అక్రమ కట్టడాలన్నీ కూల్చేస్తే నగరం బాగుపడుతుంది, ప్రజల జీవితాలు బాగుపడతాయి. లేకపోతే మీరు గత ప్రభుత్వం మీద మీరు ఆరోపణలు చేశారు, సో వాళ్ళ పరిస్థితే మీకు వస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. వెంకటరెడ్డి గారు అన్నారు ఇందాక. ప్రదీప్ గారు, నేను ఒక మాట చెప్తున్నా. ఈరోజు గత ప్రభుత్వం వాళ్ళు చేసింది కాబట్టి మనం అంటున్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఏమైనా చేస్తే రేపు విమర్శించడానికి వాళ్ళకి చాలా అవకాశం ఉంటుంది. ఈరోజు నాకంటే ఎక్కువ విమర్శించవచ్చు ఒకవేళ చేయకపోతే. కానీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీని ఫుల్ఫిల్ చేస్తుంది. నేను కూడా వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను, ఫుల్ఫిల్ చేయాలి ప్రజలకు. అక్రమ కట్టడాలన్నీ తొలగాలి, హైదరాబాద్ నగరానికి మంచి రోజు రావాలి, వర్షం పడ్డా కూడా ప్రశాంతంగా బతకగల రోజులు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శివకుమార్ గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ భాస్కర్ గారు. ఇది ఇవాల్టి ప్రైమ్ టైం డిస్కషన్.